మై డియరెస్ట్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ను మీ ముందుకు తీసుకొస్తున్నాను. అదేమిటంటే హౌ టు ఇంటర్ప్రెట్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. ప్రకటన గ్రంథమును ఎలా బోధించడం, ఎలా అర్థం చేసుకోవడం, ఇది ప్రతి క్రైస్తవుడికి అంకితం. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్రకటన గ్రంథం బైబిల్లోని అన్ని గ్రంథాల కంటే ఎక్కువగా క్రైస్తవుల చేత నిర్లక్ష్యం చేయబడుతున్న గ్రంథం. అలాగే తీవ్రమైన భిన్నాభిప్రాయాలు కలిగిన లేదా వివాదాస్పదమైన గ్రంథం. వివిధ వ్యాఖ్యానకర్తలు వారి యొక్క వేర్వేరు అభిప్రాయాలను లేదా వారి వ్యాఖ్యానాలలో రాయడం జరిగింది. వారు అలా చేయడం ద్వారా ఈ గ్రంథాన్ని బోధించడం, అర్థం చేసుకోవడంను మరీ కష్టతరం చేశారు. కొన్ని బైబుల్ కళాశాలలు దీనిని పూర్తిగా దూరంగా ఉంచుతున్నారు. కనీసం కొత్త నిబంధన సర్వే పాఠ్యాంశంలో కూడా ప్రకటన గ్రంథమును బోధించడం లేదు. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుంది? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు. మై డియర్ ఫ్రెండ్స్, దేవుని యొక్క లేఖనాలు ఇటు విధంగా సెలవిస్తా ఉన్నాయి. సీల్ చేయకూడదు లేదా సీజ్ చేయకూడదు. ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరూ ప్రకటించాలి, బోధించాలి. మరొక వాక్యాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ఈ గ్రంథాన్ని చదివి విని ఇందులో ఉన్న సత్యానికి విధేయులై ఉండే వారికి ఈ ప్రత్యేకమైన ఆశీర్వాదం ఉంది. మనుషులను ధన్యజీవులను చేసేది ఏమిటో ఈ వాక్యం మనకు చెబుతుంది. దేవుని వాక్యంకు లోబడడం ద్వారా, ఆయనతో వ్యక్తిగత సంబంధం ద్వారానే నిజమైన శాశ్వతమైన ధన్యత లభిస్తుంది. దేవుడు ఈ గ్రంథం గురించి ప్రత్యేక ఆశీర్వాదం పలికినందున మనం దీన్ని చదివి దీనిలోని సత్యాన్ని అనుసరించేందుకు ప్రోత్సాహం పొందాలి. మై డియర్ ఫ్రెండ్స్, దేవుని వాక్యమే అన్నింటికి పరిష్కారం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. ఈ వచనం మనకు ఒక చక్కని స్పష్టతనిస్తుంది. మనం ఎలా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, ఎలా బోధించాలి అనడానికి. కాగా నీవు చూసిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవు వాటిని. చూసిన వాటిని మొదటి అధ్యాయం గురించి మాట్లాడుతా ఉన్నది. మొదటి అధ్యాయంలో యేసు ప్రభుల వారి యొక్క మహిమ దర్శనం గురించి మాట్లాడుతా ఉన్నది. ఉన్న వాటిని 2వ అధ్యాయం 3వ అధ్యాయం గురించి మాట్లాడుతున్నాయి. సంఘ చరిత్ర మొత్తం కూడా. వీటి వెంట కలగబోవు వాటిని 4వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం గురించి మాట్లాడుతున్నవి. భవిష్యత్తులో కలగబోవు అన్ని సంగతులు లేదా అన్ని సంఘటనలను గురించి మాట్లాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఈ వాక్యం ఇచ్చిన స్పష్టత ద్వారా మనము 4వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు మొత్తం కూడా భవిష్యత్తులో జరగబోయే విషయాలు ఉన్నాయనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, డోంట్ మిస్ ద పార్ట్ 2 అండ్ పార్ట్ 3. ప్రకటన గ్రంథంలో మేజర్ థీమ్ ఏంటంటే యేసు ప్రభుల వారి యొక్క మహిమ ప్రత్యక్షత. యేసు ప్రభు ప్రత్యక్షత నీకు లభించిందా? యేసు ప్రభువు నీకు వ్యక్తిగతంగా తెలుసా? లేదంటే నీకు నిత్యం మండే అగ్నిగుండం ప్రత్యక్షమవుతుంది. అదే నీ సొంతమవుతుంది. నీవు ఆయనను నీ హృదయంలోకి ఆహ్వానించడానికి నేను ప్రోత్సహిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.